ఏమైంది ప్రణయ్, కలవాలన్నావు? నమ్మించి మోసం చేస్తాం అనుకోలేదురా. ఏం మాట్లాడుతున్నావురా? సారీ, ఇంకా మీ జోలికి రాను, నేను కూడా మీ ఫ్రెండే అంటుంటే నిజం అనుకున్నా. ఏంటి? హ్యాపీయా ఇప్పుడు? దీనికోసమే ఇన్ని నాటకాలు చేసావు. అరే పిచ్చా నీకేమైనా? నేను మిమ్మల్ని విడదీయడం ఏంట్రా? నాటకాల ఆపరా జయంత్, నాకు మొత్తం తెలుసు. అరే నువ్వు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. నేను కరెక్ట్గానే అండర్స్టాండ్ చేసుకుంటున్నా. ఈషా వాళ్ళ నాన్నకి మేము టెరెస్ మీద కలిసామని చెప్పింది ఆ రోజు నువ్వే కదా. అరే నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదా ప్రణయ్? సొల్లాపరా ఇంకా. ప్రణయ్ నేను చెప్పేది విను. ఇంకెన్ని మాటలు చెప్పి మోసం చేస్తావురా? అరే ప్రణయ్ వదులురా, నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సొల్లు చెప్పకరా జయంత్ ఇంకా. నేను చెప్పేది విను. అరే నేను ఎవరికి చెప్పలేదురా, నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు మీరు ఆ నైట్ కలుసుకున్నారని. అది నిజం కాదురా. నేను మీ జోలికి రానని మాట ఇచ్చా, సో రాను. నేను నీ ఫ్రెండ్ అనే చెప్పా కదా, మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తావేంటి? అంటే ఈషా వాళ్ళ నాన్నకి నువ్వు కాదా చెప్పింది? లేదు నేను చెప్పలేదు. అసలు నేను చెప్పాను, నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మరి ఎలా అనుకున్నావు నేను చెప్పాను? ఆ రోజు మేము కలిసినట్లు టోనీకి నీకు తప్ప ఎవరికి తెలియదురా. అయితే నేను చెప్పుంటాను ఫిక్స్ అయిపోయావు. మరి ఇంకేమనుకోవాలరా? అప్పటి నుంచి ఇప్పటివరకు ఈషా దగ్గర నుంచి ఒక మెసేజ్ కూడా లేదు. నాకు పిచ్చెక్కేస్తుంది. అరే అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా ఏదేదో అనేసుకోకు. ఏమైనా జరుగుండొచ్చురా. సో ఏం జరిగిందో తెలిసేదాకా వెయిట్ చేయి. ఎలా తెలుస్తుందిరా? తన ఫోన్ కూడా ఆఫ్లో ఉంది 2 days నుంచి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ పడకుండా ఆలోచిద్దాం ప్రణయ్. ఐల్ బీ విత్ యూ. నేను నీషాతో కలిపే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ రా. బాధపడకు ప్రణయ్, ఏం కాదు, అంతా సెట్ అయిపోతుంది, ట్రస్ట్ మీ. ఈశాని మళ్ళీ చూడలేనేమో అని భయం. భయం కన్నా ప్రేమ గొప్పది ప్రణయ్. డెఫినెట్లీ ప్రేమే గెలుస్తుంది. ఐ హోప్ సో. పద, ఏం చేయాలో ఆలోచిద్దాం. పోనీలే కదా ఒక్కతే కూతురు అని గారాబంగా పెంచుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అయినా అర్ధరాత్రి పూట అబ్బాయిని కలవడం ఏంటి చండాలంగా? నిండా 21 ఏళ్ళు కూడా రాలేదు కదే, అప్పుడే పరువు తీసేద్దామని ఫిక్స్ అయిపోయావా? అలా ఏం కాదు నాన్న. నోర్మయ్. హలో మూర్తి గారు, మీకు తెలిసిన హాస్టల్ ఏదో ఉందన్నారు కదా, అక్కడ అడ్మిషన్ ట్రై చేయండి. ఎల్లుండి జాయిన్ చేసేద్దాం. ఓకే అండి, ఉంటానండి. తీసుకో, తాగు. వద్దు, నాకు ఆకలిగా లేదు. నువ్వు ఇప్పుడు తినకుండా ఉన్నావు అనుకో, హాస్పిటల్లో పడతావు. అప్పుడు ఈశానోడు కలుస్తాడు. అసలు కలుస్తానని నమ్మకం ఉంటేనేగా. కలుస్తావని చెప్పాక ముందు తాగు. అరే నాకు బాధ వచ్చినా కోపం వచ్చినా ఫుల్గా తింటా, తాగుతా. ఎందుకు? ఎనర్జీ వస్తుంది, సో కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అర్థం కాలేదు. ముందు నువ్వు తాగు, నీకే అర్థమవుతుంది. అవును, నీ ఫ్రెండ్ టోనీ గడేడి? వాళ్ళ నాన్న దేనికి సీరియస్గా ఉన్నారంట, అందుకే 2 days బయటికి రాలేనని చెప్పాడు. అవునా? అవును, ఈ టైంలో వాడు కూడా నా పక్కన ఉండాల్సింది. దేవుడు ఒకటి లేనప్పుడు ఒకటి ఇస్తాడు. వాడు లేడు ఇప్పుడు, నన్ను ఇచ్చాడు. అవును, ఈషా ఫ్రెండ్ పద్దు ఉంది కదా, తనకు కూడా ఏం తెలీదా? లేదు, తనకు కూడా ఏం కాల్ చేయలేదంట. ఒకసారి ఇంటికి పంపిద్దామా మరి? వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ తెలుసు కదా పద్దు కూడా మన ట్యూషనే అని. ఆబ్వియస్లీ అలౌ చేయడు. అది పాయింటేలే. సరే ఆలోచిద్దాం, టెన్షన్ పడకు.
2 రోజుల్లో హాస్టల్కి వెళ్తున్నావు. బట్టలన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు. నాన్న నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న. అది నువ్వేం చెప్పొద్దు, నేనేం విన్ను. అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు, అంతే. ఒకసారి పద్దుతో మాట్లాడేసి వస్తా. సరే. పద్దు, ఏమైంది? ఏమైనా తెలిసిందా ఈషా గురించి? లేదు ప్రణయ్, జయంత్ అయినా చెప్పింది ఇంతకీ. అవునా? వాడిని నమ్మడం కరెక్ట్ కాదేమో ప్రణయ్. లేదు పద్దు, వాడికి ఏం తెలీదు. వాడు మంచోడు, నాతోనే ఉన్నాడు ఇప్పుడు కూడా, నాకు హెల్ప్ చేస్తున్నాడు. అవునా? సరే అయితే. అలా కాదు పద్దు, మాకు మాట ఇచ్చాడు మమ్మల్ని ఎలా అయినా కలుపుతానని. అవునా? సరే అయితే. పద్దు, నీకేమైనా తెలిస్తే నాకు ఒకసారి కాల్ చేసి చెప్పవా? సరే ప్రణయ్, చెప్తాను. సరే పద్దు. ప్రణయ్, పద్దు. షీ రియలీ లవ్స్ యూ. నువ్వేం టెన్షన్ పడకు, ఏదేమైనా అది నీతోనే ఉంటుంది. సరే పద్దు, బాయ్. బాయ్ ప్రణయ్, టేక్ కేర్. ఏమైంది? లేదు, తనకు కూడా కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదంట. అవునా? సరే అయితే వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. వాళ్ళ ఇంటి దగ్గరకా? ఎందుకు? తనని కలవడానికి. ఎందుకులే, ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి. ఏం పర్లేదు పద. పక్కన రిస్క్ ఏమో. ఈశాని కలవాలా వద్దా? కలవాలి. మరి చెప్పించాయి పద. అదే వాళ్ళ ఇల్లు. ఏం కాదు, అప్పుడే డిసప్పాయింట్ అయిపోకు. సరే పద, ఇంటికి వెళ్దాం. సరే. నాకెందుకో భయంగా ఉంది జయంత్. దేనికి? నేను మళ్ళీ ఈశాన్ కలవలేనేమో. అరే పిచ్చోడా, అలా ఏం కాదు. మనమే పాజిటివ్గా లేకపోతే ఎలా? అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్లో నీతో నేను ఉన్నా. ఒకసారి ఈషా గురించి ఆలోచించు. పాపం ఎలా ఉందో, ఏం చేస్తుందో. ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఇది ఒక టెస్ట్ అనుకో మీ ప్రేమకి. పద బయలుదేరదాం. ఎవరు? ఏదో అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేయి. అరే లిఫ్ట్ చేయి త్వరగా. హలో ప్రణయ్. హలో ఈషా, వినిపిస్తుందా? ప్రణయ్. అసలు ఏమైంది? ఏమైపోయావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ రోజు నేను కలిసిన రోజు తర్వాత నేను ఇంటికి రాగానే మా ఇంట్లో మమ్మీ డాడీ లేచున్నారు. మొత్తం తెలిసిపోయింది ప్రణయ్. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. అండ్ నన్ను రేపు హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు ప్రణయ్. ఏడుపు వస్తుంది. ఇషా ఇషా,
ఏం బాధపడకు. ప్రణయ్, నన్ను ఒక్కసారి కలవాలి. ఎప్పుడు ఈషా? ఎక్కడ కలవాలి? ఈరోజు ఈవినింగ్ మా టెర్రస్ మీదకి రా. టెర్రస్ మీదకా? మళ్ళీ ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందేమో. లేదు ప్రణయ్, నేను చూసుకుంటాను. అయినా మా డాడీ ఇంట్లో లేరు. ఆయన వచ్చేలోపు నువ్వు కొంచెం ఫాస్ట్గా రా. సరే ఈషా, బాయ్. బాయ్. ఏమైంది? వాళ్ళ ఇంట్లో మొత్తం తెలిసిపోయిందంట. రేపు ఈషాని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారంట. అవునా, మరి ఎలా ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళ టెర్రస్ మీదకి రమ్మంది కలవడానికి. అవునా? హా. జయంత్, నాకు కొంచెం తోడుగా వస్తావా? ధైర్యంగా ఉంటుంది. వస్తారా? మిమ్మల్ని కలుపుతాను మాట ఇచ్చాక వస్తా. థ్యాంక్స్ జయంత్. పర్లేదులే, పద. మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను ఎవరు రాకుండా చూసుకుంటాను. ఓకేనా? ప్రణయ్, ఈషా, ఫేస్ చూడు ఎలా అయిపోయిందో, ఏడ్చి ఏడ్చి. నీది కూడా. మళ్ళీ ఈ మొహాన్ని చూడేమో అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా, కానీ ఇంట్లో అంతా గొడవ గొడవగా ఉన్నా నా మైండ్ అంతా నువ్వే ఉన్నావు. అప్పుడు ఫిక్స్ అయ్యాను, ఇప్పటికైనా నీతోనే ఉండాలని. నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతే నేనేం చేస్తాను ఈషా? ఏం చేయకు, నా కోసం వెయిట్ చేయి. నేను నీ కోసం వెయిట్ చేస్తుంటా. ఎంత వెయిట్ చేస్తే ప్రేమ అంత పెరుగుతుంది. ఉండగలంటావా నువ్వు పక్కన లేకుండా? నీతో పాటు నా ధైర్యం కూడా వెళ్ళిపోతుందేమో. ధైర్యం లేకపోతే వెయిట్ చేయడం కష్టం ప్రణయ్. ఏం జరిగినా విల్ చూస్ ఈచ్ అదర్, నో మ్యాటర్ వాట్. నువ్వు వెళ్ళిపోతున్నావు అనేది నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఈషా. తప్పదు ప్రణయ్, వి షుడ్ థ్యాంక్ గాడ్. ఈ గొడవ బాయ్తో ఆగిపోతుంది, గుడ్ బాయ్ వరకు వెళ్ళకుండా. ఐ మిస్ యూ లాట్. నేను మిస్ అవ్వను అనుకుంటున్నావా? ఆబ్వియస్లీ అవుతావు. మరి ఏదో ఒకటి చేసి ఇంట్లో కన్విన్స్ చేయలేవా హాస్టల్కి వెళ్ళకుండా ఉండడానికి? లేదు ప్రణయ్, మా నాన్న చాలా కోపంగా ఉన్నారు. ఇట్స్ బెటర్ వాళ్ళు చెప్పిన మాట వినడం. అయినా నువ్వేం వరీ కాకు, ఫెస్టివల్ టు ఫెస్టివల్ ఇంటికి వస్తూనే ఉంటా. వీకెండ్ కాలేజ్ నుంచి కాల్ చేస్తుంటా. ఇంటికి వచ్చినప్పుడు కలుస్తా. మనమేం దూరం అయిపోవట్లేదు ప్రణయ్, జస్ట్ కొన్ని రోజులు దూరంగా ఉంటున్నాం అంతే. సరే. అంత సాడ్గా ఉండకు, రేపటి నుంచి ఎలాగో అలానే ఉండాలి కదా. ఇప్పుడు కొంచెం మంచిగా ఉండు అట్లీస్ట్. స్మైల్. గుడ్ బాయ్. ఐ లవ్ యూ ఈషా. ఐ లవ్ యూ టూ ప్రణయ్. తిన్నావేమన్నా? నువ్వు తినకపోతే అరుస్తున్నారు ఇంట్లో, అందుకే కొంచెం తిన్నా. అవును, జయంత్ ఏంటి ఇక్కడ? ఈ 2 days జయంతే ఉన్నాడు నాతో. టోనీ వాళ్ళ ఇంట్లో ఏదో సీరియస్ ఇష్యూ వల్ల రాలేదు.
అందుకే నాతోనే ఉన్నాడు నాకు తోడుగా. అవునా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. సరే, ఇంకా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ అనవసరమైన రిస్క్. ఈషా, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? హాలిడేస్కి ఇంటికి వస్తా కదా, అప్పుడు చెప్తా. సరే. నేను మళ్ళీ వచ్చే వరకు ఇక్కడ ఏం చేంజ్ అయినా నీ మీద నాకుండే ప్రేమ మాత్రం చేంజ్ అవ్వదు. బాయ్ ఈషా. బాయ్ ప్రణయ్. ట్యూషన్లో స్టార్ట్ అయిన నా లవ్ స్టోరీ మమ్మల్ని చాలా అప్స్ అండ్ డౌన్స్ కి తీసుకువెళ్ళింది. బట్ ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అంటారు కదా, అందుకే నా ఫస్ట్ లవ్ ఇంకా నాతోనే ఉంది. చిన్న చిన్న వాటికి గివ్ అప్ ఇచ్చే జనరేషన్లో ఏం జరిగినా కలిసి ఉండేది ఎంతమంది? చాలా తక్కువ మంది. కానీ మనం అనుకుంటే గివ్ అప్ ఇవ్వకుండా లవ్ చెయ్యొచ్చు. అయినా లవ్ చేయడం ఈజీయే. లవ్ చేసిన వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండడమే కష్టం. ఆ కష్టంని మీ ఇష్టంగా మార్చుకుంటే మీ ఫస్ట్ లవే మీ లాస్ట్ లవ్ కూడా అవుతుంది.